అని అడుగుతున్నారు కాబట్టి ఈరోజు జ్యువెలరీతో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. పండగ సీజన్ రాబోతుంది కాబట్టి మనకి జ్యువెలరీతో చాలా పని. సో లెట్ us స్టార్ట్ విత్ జ్యువెలరీ. ఫస్ట్ పీస్ ఆఫ్ జ్యువెలరీ అందరికీ తెలుసు, నాకు నల్ల పూసలు, నల్ల బ్లాక్ బీడ్స్, బ్లాక్కి సంబంధించిన చాలా ఇష్టం కాబట్టి ఇది చాలామంది నాకు చాలా పోస్టుల్లో చూశారు. నాకు విపరీతమైన ఇష్టం ఈ సెట్ అంటే, నాకు బాగా సూట్ అవుతుంది అని నేను అనుకుంటాను. దీనికి బ్యూటిఫుల్ జుమ్కీస్ వచ్చాయి. సో జుమ్కీస్ కూడా పెట్టుకున్నాము. ఈ బుట్టలు మీ అందరికీ తెలుసు, టెంపుల్ జ్యువెలరీ అనేసి నాకు చాలా ఇష్టము. మా ఆయనకి చాలా ఇష్టం నేను బుట్టలు వేసుకుంటే. ట్రెడిషనల్ లుక్ ట్రెడిషనలే కదా ఎంతైనా జ్యువెలరీలో. ఏమో నాకు చాలా ఇష్టం ఈ బుట్టలు. అయితే ఇక్కడి నుంచి వస్తే ఫస్ట్ ఇవన్నీ జుమ్కీలు అరేంజ్ చేశానండి. రీసెంట్ నా ఏమంటారు జైపూర్ ట్రావెల్కి మీరు వెళ్ళినప్పుడు చూసుంటారేమో, ఈ జ్యువెలరీ నేను 50 రూపీస్ కొనుక్కున్నాను ఈ జుమ్కీస్ అక్కడ. సో నాకు ఇవి చాలా ఇష్టము అక్కడ కొన్నవి. 1 2 3 4 5 6 7 8 ఈ మొత్తం లైన్ శ్రీ ఫ్యాషన్ అండి. దెర్ ఇస్ వన్ మోర్ జ్యువెలరీ. మీరు చూస్తే నటరాజ స్వామి అనమాట. ఈ జ్యువెలరీ నా దగ్గరకు వచ్చి ఐ థింక్ 5 years అయిపోయింది. శ్రీ ఫ్యాషన్ స్టార్ట్ చేసినప్పుడు 5 or 4 years అయింది అనుకుంటా. నటరాజ స్వామి అనమాట. మీరు చూస్తే I think this goes well with my saree, no? Because దీనికి మంచిగా సిల్వర్ బార్డర్ ఉంది. దీనికి జుమ్కీస్ కూడా చాలా బాగున్నాయి. చిన్ని జుమ్కీలు, మరి ఎక్కువ ఓవర్డూ కాకుండా. ఇది కూడా నాకు శ్రీ ఫ్యాషన్ పంపించారు. అందరూ పట్టు చీరల మీద గోల్డ్ జ్యువెలరీ వేసుకుంటారు, లేకపోతే డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ జ్యువెలరీ వేసుకుంటారు. I think I am the only person on this earth who prefer to wear this kind of jewelry. This is one more pretty piece of jewelry. శ్రీ ఫ్యాషన్ నవ్య, నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలు, అందుకే నీకు థ్యాంక్స్ చెప్పపో. ఈ జ్యువెలరీ అండి చాలా డిఫరెంట్గా, మార్కెట్లో అందరికంటే ముందు నా దగ్గరికి రావాలి అని నవ్య ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇది ఒక జ్యువెలరీ ఇస్మార్ట్ జోడీలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి ఒక ఎపిసోడ్ చేసామండి. ఆ ఎపిసోడ్కి సడన్గా వి ప్లాన్ ఫర్ డ్రెస్, కాఫీ కలర్ డ్రెస్. ఎవరైనా చూసిన వాళ్ళకి తెలిసిపోతుంది. ఇమ్మీడియట్గా ఈరోజు ఈవినింగ్ డిసైడ్ చేశాను. ఇమ్మీడియట్గా శ్వేతకు ఫోన్ చేసి, నాకు నువ్వేం చేస్తావు నాకు తెలీదు, మ్యాచింగ్ జ్యువెలరీ చేయమని చెప్పాను. థ్రెడ్ జ్యువెలరీలో ఇలా కూడా చేయొచ్చని నాకు తెలియదు. ఇదిగో మాటీలు పెట్టి నాకు డబల్ జుమ్కా ఇచ్చి షీ మేడ్ దిస్ ఈస్ వన్ మోర్ పీస్ ఆఫ్ జ్యువెలరీ. నేను ఈ మధ్య వరకు ఐ థింక్ ఇది నా దగ్గర ఒక 3-4 years నుంచి ఉంది. యాజ్ యూజువల్ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, అమ్మవారు అంటే చాలా ఇష్టం. సో దానికి ఇదిగా నేను ఇది క్యాల్కటా నుంచి చేయించుకున్నానండి. మీరు ఇక్కడ చూస్తే దుర్గాదేవి సంహరిస్తుంది అనమాట. అండ్ ఇది చూపించాల్సిందే నువ్వు. దీస్ ఆర్ వుడెన్ అనమాట. దీస్ ఆర్ వుడెన్ ఇయర్ రింగ్స్. ఇవి వచ్చి జుమ్కీస్ విత్ అటాచ్డ్ మాటీస్, కాయిన్ జుమ్కీస్ అనమాట. సో మనం ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి వాటికి వేసుకోవాలంటే వేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ జుమ్కీలే వరుసగా మీరు చూస్తే ఆల్ వెరైటీస్ ఆఫ్ జుమ్కీస్. ఇది చూస్తే బ్లాక్ కలర్ జుమ్కీస్ నాకు చాలా ఇష్టము, బాగా సూట్ అవుతాయి నాకు అని చెప్పి కొనుక్కున్నాను. బాగుందా? అండ్ ఇక్కడికి వస్తే ఇవన్నీ థ్రెడ్ జ్యువెలరీస్ మొత్తం మీరు చూస్తే వాటి సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అన్నీ అలా పెట్టుకున్నాను. ఇవన్నీ చాంద్ బాలీస్ అండి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి నా దగ్గర. అండ్ ఇది మీరు చూసారు కదా బీడ్స్, బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ రెడ్ అండ్ పింక్ బీడ్స్. అండ్ మీరు ఇలా వస్తూ ఉంటే ఇవన్నీ క్రిస్టల్ జ్యువెలరీ. ఇవి నాకు చాలా ఇష్టము. కాపర్ మేడ్ అనమాట, ఇది హ్యాండ్ మేడ్ జ్యువెలరీ. ఇది దానికి ముక్కు పుడక. అండ్ ఇవి వచ్చేసి ఎలిఫెంట్స్, సిల్వర్ అండ్ గోల్డ్ డ్యూయల్ టోన్ జ్యువెలరీ అంటారు వీటిని. సో దీస్ ఆర్ డ్యూయల్ టోన్. ఇది కూడా డ్యూయల్ టోన్ జ్యువెలరీ, డబుల్ షేడ్ వస్తుంది అనమాట డ్యూయల్ టోన్కి. పెళ్ళికి నేను వేసుకున్న పట్టీలు. అండ్ దీస్ ఆర్ ఆల్ ది గోల్డ్ జ్యువెలరీ. ఇక్కడి నుంచి ఇంద్రా, ఇది వచ్చి షార్ట్ నెక్లెస్, లాంగ్ నెక్లెస్, ఇది వడ్డానం యాక్చువల్లీ. ఈ బ్యాంగిల్స్ చూడండి చాలా బ్యూటిఫుల్గా అమ్మవార్లు ఉన్నారు, ఫుల్ అమ్మవార్లు అండ్ పర్ల్స్. ఇక్కడ ఓపెనింగ్ ఉంది సో దాట్ ఎవరికైనా ఫిట్ అవుతుంది, లావు సన్నం అనేది కాకుండా
ఎవరైనా సరే ఇలా టైట్ చేసేసుకోవచ్చు మనకి లూజ్ ఉంది అని అంటే. జుంకీ పెట్టుకున్నాను, ముక్కుబురకు పెట్టుకున్నాను, గాజులు వేసుకున్నాను. ఈరోజు ఎవరికి కంప్లైంట్స్ ఉండవు. ఇన్ని జ్యువెలరీ ఉందని నాకు ఈరోజు తెలిసింది కాబట్టి ఈరోజు నేను ఒక డెసిషన్కి వచ్చానండి. ఇక మీదటి నేను చేయబోయే ప్రతి ఎపిసోడ్లో అట్లీస్ట్ నేను మ్యాచింగ్ జ్యువెలరీ అయినా వేసుకుంటాను, కమ్మలైనా పెట్టుకుంటాను, నా నెక్ పీస్ అయినా వాడతాను, వీటన్నిటికీ జస్టిస్ చేస్తాను అని మీకు నేను ఒట్టేసి చెప్తున్నాను. సో నా జ్యువెలరీ కలెక్షన్ అంతా మీకు నచ్చి ఉంటే కింద నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. ఇట్ వాస్ ఫన్. నాకు చాలా ఫన్ అనిపించింది ఇవన్నీ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. బై బై. లాట్స్ ఆఫ్ లవ్.